హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 1 జూలై 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే రేపటి నుండి పేపర్ అనాలిసిస్ కూడా ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డైలీ ఫాలో అవ్వండి. అండ్ లేటెస్ట్గా మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ కావచ్చు, సెంట్రల్లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ కావచ్చు, వాళ్ళకి పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అలాగే గ్రూప్స్కి, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పేపర్ అనాలిసిస్, మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ అంతేకాకుండా జూన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు కూడా రేపటి నుండి మీకు సేల్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ పీడిఎఫ్ అనేది ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది. అయితే ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ నిధిని ప్రపంచ బ్యాంక్ $8 బిలియన్ నుండి ఎన్ని బిలియన్ డాలర్లకు పెంచింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే $20 బిలియన్ అండి. చూడండి, ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ నిధిని $8 బిలియన్ నుండి $20 బిలియన్ పెంచింది. వ్యాక్సిన్ పంపిణీతో పాటు కోల్డ్ చైన్లు, అలాగే ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడము, ఈ యొక్క కార్యక్రమాన్ని 2022 నాటికి గల $20 బిలియన్ అందుబాటులోకి ఉన్నాయని బ్యాంక్ ఒక ప్రకటనలో అనౌన్స్ చేసింది. బుధవారం నాటికి బ్యాంకు 51 అభివృద్ధి చెందుతున్న దేశాలకు $4.4 బిలియన్ పంపిణీ చేసిందని ప్రకటించింది. ఓకే, అంటే ఇంతకుముందు ప్రపంచ బ్యాంక్ ఏంటంటే ఈ కోవిడ్కి సంబంధించిన ఏవైతే సదుపాయాలు కావచ్చు, అవసరాలను తీర్చడం కోసం $8 బిలియన్ ఇవ్వాలనుకుంది. కానీ ఇప్పుడు దాన్ని $20 బిలియన్ పెంచింది. మంచి విషయం కదా. నెక్స్ట్, జాతి సమాజాల కోసం కొత్త మంత్రిత్వ శాఖను ప్రారంభించినట్లు ఏ దేశం ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్, న్యూజిలాండ్ అండి. 2019 మార్చి 15న క్రైస్ట్ చర్చ్ అండ్ మసీదులపై ఉగ్రవాది దాడి జరిగింది కదా. ఆ దాడిని ఖండిస్తూ రాయల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ సిఫార్సుల మేరకు న్యూజిలాండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, దీని శాంతి భద్రతలను చూడడానికి ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని డెసిషన్ తీసుకొని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం ఇది ఫస్ట్ టైం అని చెప్పుకొస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత థర్డ్ వన్, హరితహారం కార్యక్రమం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ చూసుకున్నట్లయితే తెలంగాణ అండి. అందరికీ తెలుసు ఆ విషయం. అయితే నేను ఆ క్వశ్చన్ని ఎందుకు అలా ఇవ్వడం జరిగింది అంటే మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. తెలంగాణ యొక్క హరితహార కార్యక్రమం కింద గత 6 ఏళ్లలో, అంటే ఈ యొక్క హరితహారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన నుండి ఇప్పటి వరకు 220 కోట్ల మొక్కలు నాటారు. అట్ ది సేమ్ టైం 5,900 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ యొక్క ఇప్పటి వరకు 5,900 కోట్లు దీనిపై ఖర్చు చేయడం జరిగిందని ఈరోజు ఎవరు చెప్పారు? ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు అనౌన్స్ చేశారు. భారీ చెట్ల పెంపకం కార్యక్రమం యొక్క 7వ దశ ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. అంటే ఈ పథకం ఈ రోజునే స్టార్ట్ చేశారు. ఇది 7వ దశ, అంటే ఇది 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్టు. ఇప్పటికీ 6 ఇయర్స్ కంప్లీట్ అయిందని చెప్తున్నారు. హరితహారం 2015లో స్టార్ట్ అయింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటాలని అటవీ పర్యావరణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 4, ఇటీవల దళిత సాధికారత పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ చూసుకున్నట్టు తెలంగాణ అండి. దళిత సాధికారత పథకాన్ని సీఎం కేసీఆర్ గారు ఇటీవల స్టార్ట్ చేశారు. ఈ పథకం కింద నిరుపేద దళిత కుటుంబానికి, అంటే బాగా దారుణమైన స్థితిలో ఉన్న దళిత కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 5, చెస్లో అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ చూసినట్లయితే అభిమన్యు మిశ్రా. 12 ఏళ్ల భారతీయ మూలాలు కలిగిన అభిమన్యు మిశ్రా నిన్న చెస్లో అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్గా ఎదిగాడు. న్యూజెర్సీ నుండి వచ్చిన అభిమన్యు 2002లో జిఎం సెర్గీ కర్జాకిన్ నెలకొల్పిన 12 సంవత్సరాల 7 నెలల రికార్డును ఇప్పుడు అభిమన్యు మిశ్రా దాన్ని బ్రేక్ చేశాడు. బుడాపెస్ట్లో జరిగిన వెజర్ కెప్టో జిఎం మిక్స్ టోర్నమెంట్లో ఈ ఘనత సాధించిన వ్యక్తి. ఓకే, తర్వాత 6th వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021లో ఎన్నవ ఫౌండేషన్ డే కాదు ఇది డే సెలబ్రేట్ చేసుకుంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2021 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్నో ఫౌండేషన్ డే అని ఇచ్చాను, బట్ ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ రాంగ్ ఇవ్వడం జరిగింది, అది మీరు గమనించండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే 66వ ఫౌండేషన్ డే అండి. ఇది 2021 అనేది ఎస్బీఐకి 66వ ఫౌండేషన్ డే, ఎగ్జాక్ట్గా జూలై 1కి. ఎస్బీఐ 1806లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఉండేది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ కలకత్తాగా మళ్ళీ పేరు మార్చారు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ మద్రాస్గా అండ్ ఇతర 2 ప్రెసిడెన్సీ బ్యాంకులను ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ కలకత్తాలో కలిపేసి
కలకత్తా బ్యాంక్ మరియు బొంబాయి బ్యాంక్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది. ఇది 1955లో ఈ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. అండ్ ఎస్బీఐ ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగిన భారతీయ బహుళజాతి అండ్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అండ్ ఆర్థిక సేవల చట్టపరమైన సంస్థ ఇది. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 7th వన్, జాతీయ చార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే జూలై 1 అండి. 1949లో అప్పటి మన ఇండియన్ పార్లమెంటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAIని ఏర్పాటు చేసింది. దానికి గుర్తుగా జూలై 1న చార్టర్డ్ అకౌంటెంట్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. అయితే 73వ చార్టర్డ్ అకౌంటెంట్స్ డేని 2021లో సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే అది ఇప్పటికీ స్టార్ట్ చేసి 73 ఇయర్స్ అయ్యింది. 1948వ సంవత్సరంలో స్వతంత్రం తరువాత మన ఇండియాలో అకౌంట్ల వృత్తిని నియంత్రించడానికి అండ్ అకౌంటెంట్లకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి సంఘం అనేది ఉండాలని అప్పటి నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఇండియన్ గవర్నమెంట్ ఈ సిఫార్సును కట్టుబడి పార్లమెంట్లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేశారు. దానికి గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ 8th వన్, జాతీయ వైద్యుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జూలై 1 అండి. ఇది కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మొత్తం డాక్టర్స్ని అందరినీ కూడా గౌరవించాల్సిన విషయము. అంటే కొంతమంది చెడు డాక్టర్లు కూడా ఉన్నారు, అలాగని వాళ్ళని తీసుకొని మనం డాక్టర్స్ని అందరినీ తప్పుగా ఇప్పుడు జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా డబ్బు కోసమే కాకుండా మనుషుల్ని కాపాడాలి, అది మన కర్తవ్యం, మనం దానికోసమే చదువుకున్నాం అనే వాళ్ళు కూడా ఉండడంతో మనం ఇప్పటికీ బతికున్నాం అనేది సత్యం. అయితే జూలై 1న డాక్టర్స్ బిధాన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం. అయితే ఇక్కడ మనం చెప్పుకున్న డాక్టర్స్ బిధాన్ చంద్రరాయ్ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్కి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే అతను అంతకుముందు జాతీయ వైద్యులు, అంటే అతను డాక్టర్ అనమాట, అపూర్వమైన, అంటే చెప్పలేనిది అతని యొక్క సేవలు అనేవి, సర్వీస్ అనేది డాక్టర్ వృత్తిలో చెప్పలేనిది. అందుకే అతనికి మన ఇండియాలో ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా వచ్చాయి అతనికి. లైక్ ఎలాంటి అవార్డు అంటే భారతరత్న అవార్డు. 1961లో అతనికి భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు. అయితే భారతదేశంలో ఆర్థిక ఆడిట్ అండ్ అకౌంటింగ్ వృత్తికి ఉన్న ఏకైక పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాయ్ నిస్వార్థ సేవకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. డాక్టర్ రాయ్ జూలై 1 1882 జన్మించారు అండ్ జూలై 1 1962లో చనిపోయారు. 1991 నుండి వైద్యుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, అయితే జాతీయ వైద్యుల దినోత్సవం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వివిధ తేదీల్లో కూడా జరుపుకుంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు డేట్స్లో జరుపుకుంటారు. మన ఇండియాలో మాత్రం జూలై 1ని సెలబ్రేట్ చేస్తాం. అయితే 9 అండి, జాతీయ తపాలా కార్మికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే జూలై 1 అండి. జాతీయ తపాలా కార్మికుల దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జూలై 1న మనం సెలబ్రేట్ చేసుకుంటాం. పోస్టల్ ఉద్యోగులు తమ సేవల్లో పెట్టిన కృషిని, దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఈ రోజున సెలబ్రేట్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 9న వరల్డ్ పోస్ట్ డేను స్విస్ రాజధాని బెరెన్లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించిన వార్షికోత్సవంగా సెలబ్రేట్ చేస్తారు. 1969లో జపాన్లోని టోక్యోలో జరిగిన UPU కాంగ్రెస్ అప్పటి నుండి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఈ యొక్క ప్రపంచ పోస్టల్ డేని సెలబ్రేట్ చేయాలని మార్గనిర్దేశకం జారీ చేసింది. తర్వాత 10, ప్రపంచంలో 2వ అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్ట ఏ దేశం ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేది చైనా అండి. ప్రపంచంలో 2వ అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్టను చైనా ప్రారంభించింది. ప్రపంచంలో 2వ అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్ట యొక్క మొదటి 2 ఉత్పాదక యూనిట్లను, అంటే ఈ మొత్తం ఆనకట్టలో 2 యూనిట్లను ప్రజెంట్ అయితే స్టార్ట్ చేసింది. ఇది నైరుతి చైనాలో ఏర్పాటు చేశారు దీన్ని. 1921లో స్థాపించబడిన అధికారిక 100వ వార్షికోత్సవం సందర్భంగా, అంటే చైనా కమ్యూనిస్టు పార్టీ 1921లో ప్రారంభించారు. రీసెంట్గా దాని 100వ వార్షికోత్సవం, అంటే యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోబోతోంది. దానికి గుర్తుగా ఈ యొక్క ఆనకట్టను ప్రారంభించడం జరిగింది. 3 గోర్జెస్ అనే ఒక ఆనకట్ట 2003లో యాంగ్జీలో స్టార్ట్ అయింది. అదే ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్ట. దాని తర్వాత ఇప్పుడు చైనా మళ్ళీ 2nd ఆనకట్టని ప్రారంభించింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే యాంగ్జీలో ఉన్న 3 గోర్జెస్ ఆనకట్ట 22.5 మిలియన్ కిలోవాట్ల ఉత్పాదక సామర్థ్యంతో 2వ పరిమాణంలో ఇది కొనసాగుతుంది. అంటే ఇప్పుడు అంతకంటే 3 గోర్జెస్ కంటే 22.5 మిలియన్ కిలోవాట్ల ఉత్పాదక సామర్థ్యంతో
ఇప్పుడు రీసెంట్గా ప్రారంభించిన ఆనకట్ట ఏదైతే ఉందో అది ప్రపంచంలో 2వ ఆనకట్టగా ప్రారంభించారు. నెక్స్ట్ 11, కేరళ కొత్త డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లేదా స్టేట్ పోలీస్ చీఫ్ అని కూడా అనొచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఆన్సర్ చూసుకున్నట్లయితే అనిల్ కాంత్. కేరళ కొత్త పోలీస్ చీఫ్గా ఐపీఎస్ ఆఫీసర్ అయిన అనిల్ కాంత్ నియమితులయ్యారు. అండ్ నిన్న పదవి విరమణ చేసిన లోక్నాథ్ బెహ్రా ఇతను కేరళకి ఇప్పుడు మాజీ డీజీపీ అతని ప్లేస్లో అనిల్ కాంత్ గారు నియమితులు కావడం జరిగింది. ఓకే, అయితే 1988 బ్యాచ్ ఆఫీసర్ అనిల్ కాంత్ గారు. అయితే ఇంతకుముందు అతను రోడ్ సేఫ్టీ కమిషనర్గా వర్క్ చేశారు. షిల్లాంగ్లోని ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. నెక్స్ట్ 12, ఆసియాలోని అతి పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ అండి. ఆసియాలోని అతి పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ను మన ఇండియాలో మధ్యప్రదేశ్లోని పితాంపూర్ జిల్లాలో స్టార్ట్ చేశారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు కొత్త సదుపాయాన్ని వాస్తవంగా స్టార్ట్ చేశారు. ఈ ట్రాక్ ప్రపంచంలో 5వ అతిపెద్దది. అండ్ చైనా, జపాన్లలో సౌకర్యాల కంటే ఎక్కువ సదుపాయాలు ఉన్నాయని చెప్పారు ఆయన. ఓవల్ ఆకారంలో ఉన్న టెస్ట్ ట్రాక్ 16 మీటర్ల వెడల్పు, అలాగే 4 స్వతంత్ర దారులు ఉంటాయి. ట్రాక్స్ అంటే నేషనల్ ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ అంటారు. ఇది ఇండోర్ సౌకర్యం అభివృద్ధి చెందడంతో దేశీయ వాహనాలను పరీక్షించడం కోసం మనం విదేశాలకు వెళ్లాల్సిన లేదు. ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క లేటెస్ట్ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ మీద మనము టెస్టులు చేసుకోవచ్చు. తర్వాత 13, ప్రభుత్వ ప్రధాన కార్యక్రమమైన డిజిటల్ ఇండియా 2021 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 6 ఇయర్స్ అండి. ఎగ్జాక్ట్గా జూలై 1న డిజిటల్ ఇండియాని 2015లో మోదీ గారు స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు స్టార్ట్ చేసి ఇది 6 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు అంటే డిజిటల్ ఇండియా అనే కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించారంటే ప్రతిదాన్ని మనము డిజిటలైజ్ చేయగల ప్రతిదాన్ని ఇండియాలో డిజిటలైజ్ చేయాలని, దాని ద్వారా సేవలు అనేది ప్రతి ఒక్కరికి ఎర్లీగా పాసిబుల్గా అందుతాయనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఇప్పుడు మనం ఆన్లైన్లోనే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోగలుగుతున్నాం, ఆన్లైన్లోనే పాన్ కార్డ్కి అప్లై చేయగలుగుతున్నాం, ఆన్లైన్లోనే మనము రిజల్ట్ చూడగలుగుతున్నాం, ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోగలుగుతున్నాం, ఆన్లైన్లోనే మనం డేటాని హ్యాండిల్ చేయగలుగుతున్నాం. అంటే దానికి కారణము ఇది ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. తరువాత 14, గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ 2021లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 20. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. స్టార్టప్ బ్లింక్ అనే ఒక సంస్థ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ 2021ని రిలీజ్ చేసింది. ఇందులో మన ఇండియా టాప్ 100లో టాప్ 20లో 20th ప్లేస్ని దక్కించుకుంది. 2019లో దేశం 17వ స్థానంలో ఉండేది. ఆ తర్వాత 2020లో 23rd ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు ఇంకొంత మెరుగై 20వ ప్లేస్కి వచ్చింది. గత సంవత్సరం మాదిరిగానే యూఎస్, యూకే, ఇజ్రాయెల్, కెనడా మరియు జర్మనీ మొదటి 5 స్థానాల్లో ఉన్న టాప్ 5 కంట్రీస్ ఇవి. ఓకే, మనది టాప్ 20. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 15, దేశంలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దీన్ని సింపుల్గా చెప్పాలంటే జిఎస్టీ అంటాం. ఈ జిఎస్టీ వ్యవస్థ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? 4 సంవత్సరాలు అండి. దేశంలో అతిపెద్ద పన్ను సంస్కరణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వ్యవస్థ జూలై 1 నాటికి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ సంవత్సరాల్లో అంటే ఇప్పటివరకు గడిచిన సంవత్సరాల్లో జిఎస్టీ వ్యవస్థ అలాగే దానికి సంబంధించిన పూర్తి యంత్రాంగంతో చూసుకుంటే జిఎస్టీ వసూళ్ళు అనేవి మన రాష్ట్రాల అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అండ్ గడిచిన ఇప్పటి వరకు కూడా నెల జిఎస్టీ వసూళ్ళు అనేవి అధిక మొత్తంలో పెరుగుతున్నాయి. ఆ మొత్తం పెరుగుదల అనేది దేశ అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ 16, ఆల్ ఇండియా రేడియో నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఎన్ వేణుధరెడ్డి. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అండ్ 1988 బ్యాచ్ అయిన ఐఐఎస్ అంటే ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ ఎన్ వేణుధరెడ్డి ఈరోజు ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్గా అతను పదవి బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియో న్యూస్ సర్వీసెస్ డివిజన్ ప్రిన్సిపల్ డీజీగా పనిచేస్తున్న ఆయన కేబినెట్ నియామక కమిటీ ఆమోదం మేరకు ఆకాశవాణి అదనపు బాధ్యతలు అప్పగించారు. మిస్టర్ రెడ్డి ఇంతకుముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్టుబడి అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగంలో జాయింట్ సెక్రటరీగా వర్క్ చేశారు. ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దాం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ నిధిని ప్రపంచ బ్యాంకు $8 బిలియన్ నుండి $8 బిలియన్ పెంచిందంటే 20. అండ్ జాతీయ సమాజాల కోసం కొత్త మంత్రిత్వ శాఖను ఏ దేశం ప్రకటించిందంటే న్యూజిలాండ్.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే హరితహారం కార్యక్రమం ఏ రాష్ట్రానికి చెందింది అంటే తెలంగాణ. అండ్ ఇటీవల దళిత సాధికారిత పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే తెలంగాణ. చెస్లో అతిపిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారంటే అభిమన్యు మిశ్రా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 ఎన్నో ఫౌండేషన్ డే జరుపుకుంటుంది అంటే 66 అండ్ జాతీయ చార్టెడ్ అకౌంటెంట్స్ డే దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే July 1. ఇప్పటికీ 73 సంవత్సరాలు అవుతుంది. అలాగే జాతీయ వైద్యుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే July 1. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జాతీయ తపాలా కార్మికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే July 1. అండ్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్టును ఏ దేశం ప్రారంభించిందంటే చైనా. కేరళ కొత్త డీజీపీగా ఎవరు నియమితులయ్యారు అంటే అనిల్ కాంత్. అండ్ ఆసియాలో అతి పొడవైన హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే మధ్యప్రదేశ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రభుత్వ ప్రధాన కార్యక్రమమైన డిజిటల్ ఇండియా 2021 నాటికి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసిందంటే 6 years. అండ్ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ 2021లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 20th ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అతిపెద్ద పన్ను సంస్థ అయిన జిఎస్టీ వ్యవస్థ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే 4 years. ఆల్ ఇండియా రేడియో నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు తీసుకున్నారంటే ఎన్ వేణుద్రారెడ్డి అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.